రెండవ పేతురు చదువుదాం. 2 Peter chapter 3 verse 7 and 8. రెండవ పేతురు 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూద్దాం. 7-8 వచనాలు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. ఆమేన్. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ప్రైజ్ ది లార్డ్, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, ఈ సాయంకాలం మరోసారి మేమందరం నీ సన్నిధికి వచ్చిన ఒక వాక్యం వినటానికి ఇంతవరకు మాకు శక్తినిచ్చిన దేవ, వాక్యం చదవబడి ఉండగా గ్రహించుటకు మాకు శక్తి దయచేయండి. అర్థం చేసుకున్నటకు, దాన్ని గైకొని దాని ప్రకారంగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని, ఈ సాయంకాలం మీరు మాత్రమే మా మధ్యలో మహిమను పొందుకునమని సమస్తం మీ పేరిట ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి మనం చూస్తున్నట్లయితే, మరి పోయిన వారం కూడా మనం ఇదే అంశం గురించి మాట్లాడటం జరిగినది. కాలము సంపూర్ణమైనప్పుడు అనే ఒక అంశం గురించి మనం మాట్లాడుకోవటం జరిగినది. దానికి కొనసాగింపుగా మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. పోయినసారి మనం విన్నాం, దేవుని దృష్టికి కాలం అంటే అని మోషే కాలం గురించి, బాప్టిజం ఇచ్చే యోహాను కాలం గురించి, యేసుక్రీస్తు పరిచర్యకి పిలిచిన కాలం గురించి, ఆయన పరిచర్య ఇచ్చే కాలము, మేడగదిలో తను తాను కుమ్మరించుకునే కాలం, మళ్ళా ఆయన తిరిగి వచ్చేంత వరకు, ఇవన్నీ దేవుడు మనకి నిర్ణయించిన వాటిలో ఆయన మొదటి రాకడి నుంచి రెండో రాకడి వరకు మధ్యలో, ఆదాము దగ్గర నుంచి మొదటి రాకడి వరకు, వీటన్నిటిలో దేవుడు ఆయన కాలానుగుణంగా ఎప్పుడెప్పుడైతే వస్తానని చెప్పాడో, ఎప్పుడెప్పుడైతే ఏదైతే చేస్తానని చెప్పాడో అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం జీవించే ఏ కాలానికి వచ్చినప్పుడు లేఖనం తెలియజేస్తా ఉన్నది. ఏమని లేఖనం తెలియజేస్తానంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, దేవుడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో దానికి సంబంధించిన మర్మాన్ని దేవుడు ముందుగా మనకు తెలియజేయాలి. ఆ తర్వాతే కాలం సంపూర్ణం అవ్వాలి. ఇప్పుడు మన లేఖనం వద్దకు కానీ వస్తే, ఈ దినము మీరు గమనించండి, భూమి మీద ఉన్న అన్ని కాలాల కన్నా కూడా దేవుని యొక్క జ్ఞానం ఎక్కువ ఉన్న కాలం ఇది. ఆయన గురించి ఎక్కువ తెలిసిన జ్ఞానం, ఎక్కువ మర్మాలు తెలియజేయబడిన కాలం. ఎందుకని ఇన్ని మర్మాలు దేవుడు మనకు తెలియజేశాడంటే, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క దయా సంకల్పము, ఆయన యొక్క రాకడ కన్నా ముందు ప్రతి మర్మం మనకు తెలియజేయబడాలి. మర్మము తెలియజేయబడకుండా మనము సంపూర్ణం కాలేము. మనం సంపూర్ణం అవ్వాలంటే లేఖనం యొక్క మర్మం అంతా మనం గ్రహించాలి. అది గ్రహించకుండా మనం పరిపూర్ణం కాలేము. మనం పరిపూర్ణం కాకుండా కాలము సంపూర్ణం కాదు. కాబట్టి ఇప్పుడు దేవుడు చూడండి, అన్నిటికీ ఆయన ఒక లింక్ని పెట్టున్నాడు. ఏంటి ఆ లింక్ అంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడతారు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన యొక్క మర్మాన్ని బయలుపరుస్తాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన యొక్క రాకడ వస్తుంది. ప్రతిదాని కాలము సంపూర్ణమైనప్పుడు అన్నదాంతో మనం పోలి చూసినప్పుడు, ఆయన ఆ కాలము సంపూర్ణమైనప్పుడు ఏదైతే చేయాలనుకున్నాడో, కాలము సంపూర్ణమవడానికి వచ్చేటప్పుడు అవన్నీ ఆయన చేయవలసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఓ చిన్న మాట చూద్దాం. మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు ఒక కాలం ఉన్నది. ఇప్పుడు ఇది దేవుడు తన కుమారులను స్వీకరించే కాలము. మేడగదిలో ఆయన ప్రారంభించి 7 సంఘకాలం యొక్క పరిచర్య, ఎఫెసు సంఘకాలం యొక్క ప్రారంభము ఆయన అక్కడ ప్రారంభించి ఎప్పుడుతో ఆయన సంఘాన్ని ముగిస్తా ఉన్నాడంటే, దేవుడు తన కుమారులను స్వీకరించటం, ఆయన బిడ్డలుగా మనలందరినీ ఆయన అంగీకరించినప్పుడు కాలం అప్పుడు సంపూర్ణమైనట్లు.
ప్రైజ్ ది లార్డ్. దాని కొరకే లోకము తేరుచూచున్నది, దాని కొరకే లోకము మూలుగుచున్నది. మరియు రాకడ మరియు ఎత్తబడే కాలము, రాకడ కాలము, ఎత్తబడే కాలము, కాలము సంపూర్ణమయ్యే కాలము, మనిషి కుమారు లేకపోతే దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడే కాలము, ఇవన్నీ గమనిస్తే అవి వేరు వేరు కాదండి. ఇంచుమించుగా అన్నీ ఒకే దాంట్లో ఒక్కొక్క భాగం అయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి చూద్దాం. కాలము యొక్క సంపూర్ణత అనగా మృతులు తిరిగి లేచినప్పుడు కాలము సంపూర్ణమవును. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నాకు ముద్రలు తెలిసిపోయినాయి, నాకు మర్మాలను తెలిసిపోయినాయి, నాకు బైబిల్ గురించి తెలిసిపోయింది, నాకు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం తెలిసిపోయింది, ఇక నాకు మర్మాలు ఏమి లేవు కాబట్టి కాలం సంపూర్ణమైపోయింది అంటే, నీకు మర్మము తెలిసే కాలము సంపూర్ణమైనది. అయితే ఆ మర్మం ముగించబడే కాలం ఉంది. ఇప్పుడు మనము మర్మము తెలిసిన తర్వాత ముగించబడటానికి ముందు ఈ కాలంలో జీవిస్తున్నాం. ఆ కారణం చేతే అత్యంత అపాయకరమైన కాలం ఇదే, అత్యంత ఆశీర్వాదమైన కాలం కూడా ఇదే. ఈ రెండు కలిసిన కాలంలో ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, చెడిపోవడానికి ఈ కాలంలో ఉన్నంత ఆస్కారం ఎక్కడా లేదు. అలాగే బాగుపడి సరి చేసుకోవడానికి ఇప్పుడున్నంత కాలం కన్నా గొప్ప కాలం ఇంకేది లేదు. మనం తప్పులు సరి చేసుకోవడానికి ఇదే చివరి కాలం, దీనికి మించి ఇంకో కాలం లేదు. ఒకసారి ఒక భక్తుడు అంటాడు, బైబిల్ కూడా అంటది, కీర్తనలు అంటాడు, చనిపోయిన తర్వాత మృతులు నిన్ను స్తుతించలేవు అన్నాడు. ఏమా నిజమైన మాట? మృతులు స్తుతించలేవు కాబట్టి ఇప్పుడు జీవించుండగానే మనం దేవుని స్తుతించగలం. అలాగే కృప ఉండగానే మనం సరి చేసుకోగలం. కృప మనల్ని దాటిపోయాక, లేదంటే ఆ కృపాకాలం మనం దాటిపోయిన తర్వాత సరి చేసుకోవడానికి ఇంకేదీ లేదు. చాలాసార్లు మనకు ఒక సామెత మాట్లాడుతూ ఉంటాం, చేతులు గాలిన తర్వాత అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటండి? అవకాశం ఉన్నప్పుడు చేయలా, అవకాశం దాటిపోయాక అలా చేస్తుంటే బాగుండేదని ఇప్పుడు అంటున్నాం. ఇప్పుడు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు సరి చేసుకోవటానికి. ఇది గొప్ప ధన్యత, ఇది దీవెన, ఇది ఆశీర్వాదం, ఇది కృప. కాబట్టి ఇప్పుడు సరి చేయబడాలనుకుంటే మన హృదయాలను ఇప్పుడే దేవుడికి ఇవ్వాలి. ఎంతకన్నా గొప్ప సమయం ఇంకొకటి లేదు, గొప్ప సంగతి ఇంకొకటి లేదు. ఎలాగ మనం దీవించబడతాం, ఎలాగ మనం ఆశీర్వదించబడతాం, ఎలా మనం గౌరవించబడతాం, ఎలా మనం క్రీస్తులో ఉంటామంటే మనల్ని దేవుడికి అప్పచెప్పుకుంటు ద్వారా, క్రీస్తుకి మనం హృదయాలను ఇచ్చేయడం ద్వారా మనము దీవించబడేవారిగా ఉంటాం, మనం ఆశీర్వదించబడేవాళ్ళుగా ఉంటాం. ఎప్పుడైతే మన హృదయాన్ని సంపూర్ణంగా దేవుడికి ఇచ్చామో అప్పుడు దేవుడు మనల్ని మారుస్తాడు. ఈరోజు మనం చేస్తున్న పనుల్లో ఒకటి ఉన్నది, ఇది కొంచెం ఇబ్బందికరమైనది అయినప్పటికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మనల్ని మనమే మార్చుకోవాలనుకుంటున్నాం. మనలో తీసుకొచ్చే మనంతట మనమే మన లోపల తీసుకొచ్చే మార్పు ఇది సంపూర్ణమైనది కాదు. ఇది కొద్ది వరకే పనిచేస్తుంది. ఎందుకంటే మన శక్తి, మన బలము ఎంతవరకు పనిచేస్తుంది? కొద్ది వరకే. కాబట్టి మీరు గమనించండి, బైబిల్లో ఒక మాట ఉన్నది, నీ శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేత మాత్రమే. కాబట్టి నువ్వు మారాలని అనుకుంటున్నావు, నిర్ణయం నువ్వు తీసుకున్నావు, నిర్ణయం తీసుకున్నాక మారాలని అనుకున్న తర్వాత అవన్నీ దేవుడికి అప్పగించు. నీ ముందు వాక్యాన్ని పెట్టుకో, నీ అంతా నువ్వు చేయలేవు, నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నేను నిర్ణయం తీసుకుంటూనే ఉన్నా, చాలాసార్లు నిర్ణయాలు తీసుకున్నా, నిలబడలేకపోతున్నా, బలంగా ఉండలేకపోతున్నా, దాని మీద నేను స్థిరంగా ఉండలేకపోతున్నా, అనేకసార్లు నిర్ణయాలు తీసుకున్నాను, దాని ప్రకారంగా ఉండలేకపోయానని అనేక మంది నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు. నాకు అటువంటి జీవించాలని లేదు. నేను బలవంతంగా చేసే కొద్ది రోజు ఉండగలనేమో, కానీ శాశ్వతంగా నీకు ఇచ్చిన మాట కట్టుబడాలనుకుంటున్నా. కాబట్టి నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తా ప్రభువా. నేను ప్రార్థన చేస్తా, నాలోంచి బలహీనత తీసేయగలవా, నాలోంచి ఇబ్బందిని తీసేయగలవా, నాలో ఉన్న ముళ్ళుని తీసేయగలవా, నాలో ఉన్న లోపం తీసేయగలవా, నాలో ఉన్న లోక సంబంధమైన తీసేయగలవా, నాలో ఉన్న వాక్యానికి విరోధమైనది తీసివేయగలవా అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు దేవుడు నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన నీ పక్షము యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన యొక్క స్వాధీనంలోకి తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ముందు నేను నిర్ణయం తీసుకొని ఆయనకి అప్పగించాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకున్న శక్తి కానీ, ప్రభావం కానీ, మనకున్న జ్ఞానము కానీ, బలము కానీ, వీటిని బట్టి మనం చేస్తున్న ఆలోచన ఏంటంటే నేను మారగలను, నేను చేయగలను, నేను ఉండగలను. ఎంతసేపు ఉంటాం? చాలామంది యవనస్తులు కానీ ఇంట్లో చాలామంది కొన్నిసార్లు ఏం చేస్తారంటే,
ఇక నుంచి నేను ఈ రోజు నుంచి ఫోన్ ముట్టుకోనంట. మంచిది ఆలోచన. ఎప్పటిదాకా ఉంటుంది? ఫోన్ ముట్టుకోను అని అన్న దగ్గర నుంచి వీళ్ళ మైండ్లో ఫోన్ ఒకటే ఉంటుంది, ఇంకోటి ఉండదు. అంటే సమస్య ఏంటి? నువ్వు అది బలవంతంగా చేస్తున్నావు. నువ్వు అది ఫోన్ ముట్టుకోకూడదంటే ముందు నువ్వేం చేయాలంటే దానికి తగినంత నువ్వు ప్రార్థనలో ఉంటు. ఒక చిన్న విషయమే ఫోన్ అంటాం. ఏ విషయం గురించి నువ్వు తెలుసుకున్నప్పటికీ అది నుంచి దూరంగా రావాలంటే ముందు నువ్వు ప్రార్థనలో బలంగా ఉండు. మనకు ప్రార్థనలో బలం ఉండదుగా, నిర్ణయాలు మాత్రము పదాకుల కన్నా ఎక్కువ ఉంటాయి నిర్ణయాలు తీసుకోమని అమ్మటే. మనకి నిర్ణయాలు మాత్రం చాలా ఎక్కువ తీసేసుకుంటాం. ఇంకొకటి మనలో ఉన్న గొప్ప బలహీనత ఏంటంటే నిర్ణయాలు తీసుకున్న ప్రకారంగా జీవించకపోగా ముందు నిర్ణయాలు చెప్పేస్తుంటాం, ప్రకటిస్తుంటాం. ఇది మనకు వచ్చే పెద్ద సమస్య. నువ్వు దేవుడు కుమారుడు కుమార్తె అయితే నువ్వు నిర్ణయం ప్రకటించాక దాన్ని కట్టుబడి ఉండాలి. మన నిర్ణయాలు ప్రకటిస్తున్నాము, లోబడుతున్నామా? లోబడటంలా. ఎందుకని లోబడట్లేదు అంటే దానికి వెనకాల తగినంత జీవితం లేదు, తగినంత ప్రార్థన లేదు, తగినంత బలం లేదు. కరెక్ట్గా మాట్లాడితే పునాది లేదు. విశ్వాస సహితమైన పునాది నువ్వు కలిగి ఉన్నప్పుడు దానిపైన పెట్టే చిన్న ఇటుకు కూడా బలంగా నిలబడుతుంది. ఆమేన్. ప్రార్థనా జీవితం సక్రమంగా ఉన్నాక, నువ్వు దేవుడికి నీవు ఇచ్చిన హృదయం సక్రమంగా ఉన్నాక దాని మీద నువ్వు చిన్నగా పెట్టిన గులకరాయి కూడా బలంగా నిలబడుతుంది, కొండరాయిలాగా నిలబడుతుంది. ఏంటంటే దాని బలం? అది రాయి సైజు చిన్నదే, దాని బలం ఏంటంటే నాకు అడుగున వేయబడిన పునాది బలమైనది అంట. కాబట్టి మనం ప్రార్థనా జీవితం ఎక్కడ ఉండాలి? విశ్వాసము, పునాది, ప్రార్థన అవి బలంగా ఉండాలి. కానీ ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే బైబిల్ నాకు బాగా తెలుసు కాబట్టి నాకు పునాది బాగుంది. నీకు పునాది బాగుందని నువ్వు అనుకోవటం కాదు, నీ ఇంట్లో వాళ్ళు, నీ సంఘ సభ్యులు, నీ బంధువులు, స్నేహితులు, నువ్వు ఉద్యోగం, వ్యాపారం, పని చేసే చోట నీవు కలిగి ఉన్న సాక్ష్యం చెప్పుద్ది నీకు పునాది ఏంటని. నిజమేనా కాదా? ఇప్పుడు నా పునాది ఏంటి? ఈ కాలంలో వర్తమానికుడు వస్తారు, ఒక మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తును సిలువుకి అప్పగించిన ఇస్కరియోతు యోధ ఎవరైతే యేసుక్రీస్తుని అమ్మివేయమని డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు తీసుకెళ్ళి యోధ వాళ్ళ ముఖం మీద కొట్టి అంటున్నాడు, నేను నిరపరాధి రక్తాన్ని చెందించానన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తుని అప్పగించిన శత్రువు యొక్క సాక్ష్యం ఏంటి? నిరపరాధి. మరి ఈరోజు మన గురించి మన ఇంట్లో వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటి? పైకి అలాగ ఉంటారు కానీ పాస్టర్ గారు మీకు 7 ముద్రలు తెలిసి మీరు మాట్లాడగలరు కానీ లోపల ముద్రలు మీకు తెలియవండి అంటున్నా. అంటే ఏం జరుగుతున్నది ఇక్కడ? మన ఇంట్లో మనకి సాక్ష్యం లేదు, మన కుటుంబాల్లో మనకి సాక్ష్యం లేదు. అయితే నేనంటున్నా, నువ్వు క్రీస్తు సంబంధం అయితే ఖచ్చితంగా నువ్వు సాక్ష్యం సంపాదించాలి. ఎందుకంటే వర్తమానం అంటుంది నువ్వు ఇక్కడ మాట్లాడిన దానికన్నా పరలోకలు నీ సాక్ష్యం ఎక్కువ మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సాక్ష్యం ఎంత ప్రాముఖ్యమైనది. మనం మాట్లాడే మాట తీరు, మనం చూసే విధానము, చెప్పేది, చేసేది అన్నీ కూడా దేవుని దగ్గర లెక్కలో రాయబడి ఉంటున్నాయి. ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రతి వారు మనం దేవుని కుమారులం అయిపోయాము, దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతాడు, రాకడ కాలం వచ్చేసింది, కాలం సంపూర్ణంగా మనం మారిపోతాము. ఈ ఊహల్లో కలల్లో ఉన్నావు, అవి నిజాలే. అయితే నేను ముందు నా పునాది సక్రమంగా చేసుకున్నప్పుడు అది పని చేయదు. నా పునాది సక్రమంగా ఉండాలి, నా విశ్వాస సక్రమంగా ఉండాలి, నా మాట తీరు, నా భాష, నేను చేసే ప్రతిదీ, చూసే ప్రతిదీ, ఆలోచన చేసేది కూడా అది సక్రమంగా ఉండాలి. అప్పుడు మనం దేవుని కుమారులం అవుతాం, అప్పుడు కాలం యొక్క సంపూర్ణమవుతాం. కాబట్టి జ్ఞానము రాగానే, వాక్యము తెలియగానే, మర్మము తెలియగానే కాలము సంపూర్ణమైపోలా. అది జరగటానికి దేవుడు కొన్ని సూచనలు పెట్టాడు, కొన్ని సంఘటనలు పెట్టాడు. ఆ సూచనలకి సంఘటనలకి మధ్యలో ఈరోజు మనం ఉన్నాం. ఆయన మేఘంలో వచ్చి మనకి ముద్రలు ఇవ్వవలసి ఉన్నాడు. ఇచ్చింది దేనికి? కాలము సంపూర్ణం అవటానికన్నా ముందుగానే ఆయన మర్మమును తెలియజేసి, ఇప్పుడు ఆ మర్మమును తెలియజేయాల్సిన వాడు ఆయనే. ఈ మర్మము తెలియజేయటం వల్ల ఏమైందంటే క్రీస్తు యొక్క సంఘానికి లేదా క్రీస్తు యొక్క శరీరానికి ఆమెకు ఆయనలో తన స్థానం ఏంటో తెలుసుకున్నది. ఆ స్థానంలో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? తరచుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక స్త్రీ వివాహానికి అప్పగించబడినది, ఆమెను వధువుగా సిద్ధపరిచారు. సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు ఆమె రోజు చేసే పనులు చేస్తుందా?
చెప్పండి. ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది మీకు వివాహమైన సమయంలో నువ్వు అలంకరించబడిన తరువాత, పెళ్లి కుమార్తెగా నువ్వు అలంకరించబడిన తర్వాత మీరు పోయి రోడ్లు ఊడవటం, చెప్పండి, వంటగది వెనకాల పెరట్లోకి పోయి అంట్లు దోమటం చేస్తారా? నువ్వు పెళ్లి కుమార్తెను ప్రకటించాక అన్నీ చేస్తావు, కానీ ఆ సమయానికి వచ్చేసరికి నువ్వు రెడీ అయి ఉంటావు. అది తేడా. నెల రోజుల తర్వాత నీ పెళ్ళి ఉన్నది, ఇప్పుడు నుంచి డ్రెస్ వేసుకుని ఇంట్లో కూర్చుంటానన్నా ఎట్లుంటుంది? అది ఇంకా పెళ్లి పిచ్చింది అనుకుంటారు. కాబట్టి గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఏ స్థానంలో ఉన్నావో కూడా నువ్వు గ్రహించాలి. ఏమా, ఇది వివేచన ద్వారానే సాధ్యము. పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నట్టుగా వివేచన నువ్వు కలిగి ఉంటాం అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్యమైనది. మర్మం నీకు తెలిసింది, కాలం ఇంకా సంపూర్ణం కాల, ఈ మధ్యలో నీవు ఉన్నావు. మర్మము తెలిసింది కాబట్టి ముందు మనం ఏం చేస్తామంటే మన హృదయాల్ని సరి చేసుకుంటున్నాం. ప్రజలో ఎంతగా మనం సరిచేయబడాలంటే, క్రీస్తే వచ్చి వాక్యంలోంచి మనతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి కానీ గ్రహించినట్లయితే మనం మరీ ఎక్కువగా సరిచేయబడతాం. వాక్యం చదువుతున్నావన్నా, ప్రార్థన చేస్తున్నావన్నా, నువ్వు సంఘానికి వస్తున్నావన్నా, నీ ఆలోచన ఎక్కడ ఉండాలంటే, నాతో ఒక వ్యక్తి కాదు మాట్లాడేది, నాతో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన వాక్యంలోంచి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే నన్ను ఆయన కుమారుడిగా, నన్ను ఆయన కుమార్తెగా ఆయన స్వీకరించే కాలం ఈ కాలమే. నన్ను సంపూర్ణంగా ఇక్కడి నుంచి తీసివేసి ఆయనలో నన్ను కలిపేసుకుని ఆ ఐక్యమయ్యే కాలం, లేకపోతే ఏకమయ్యే కాలం ఈ కాలమే కదా అని ఒక గ్రహింపుకు కానీ మనం వచ్చినట్లయితే మనం మరింత సంతోషంగాను ఉంటాము, మరింత బలంగాను ఉంటాము. అదే సమయంలో మరింత జాగ్రత్తగాను, మరింత ప్రార్థనాపూర్వకంగాను ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఎప్పుడు కాలం సంపూర్ణమవుతుంది? మృతులు తిరిగి లేచినప్పుడు, వ్యాధి సంపూర్ణంగా మాయమైనప్పుడు కాలం సంపూర్ణమగును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన కుటుంబంలో, మా కుటుంబంలో ఏ వ్యాధి బాధ లేదన్నోళ్ళు ఒకసారి చేయతారా? మా కుటుంబంలో అసలు ఏమీ లేవు భాస్ గారు, ఎట్లాంటివి లేవు అసలు అంటే అర్థం ఏంటి? ఉన్నాయి. మరి కాలం సంపూర్ణమైంది ఎలాగంటావు? ఇవన్నీ లేకుండా ఉన్న స్థితికి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు కాలం పరిపూర్ణమైనట్టు. దేవుడు యొక్క రాకడ వచ్చినప్పుడు, నువ్వు రాకడలో ఆయనతో పాటు నువ్వు వెళ్ళినప్పుడు నీ మీద వ్యాధి బాధలు పనిచేయవు. నీ మీద శరీర సంబంధమైన వ్యాధి దాడి చేయలేదు. భూ సంబంధమైన ఏది నీ మీద పని చేయలేదు. దాన్ని బట్టి నీకేమర్థమైందంటే కాలం పరిపూర్ణమైపోయింది. అంటే ఇక కాలము నీ శరీరం మీద తన యొక్క ప్రభావాన్ని చూపించలేదు. ఇంకా మనకి అర్థమయ్యే భాషలో మాట్లాడితే ఒకసారి పాత్ర ముందుకి వెళ్ళి త్వరగా మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఏంటి ఆ సంగతి అంటే, దేవుడు మనల్ని మొట్టమొదటిగా సృష్టించినప్పుడు మనము కాలజీవులమా నిత్య జీవులమా? గట్టిగా చెప్పరు ఎవరు? ఏదేని తోటలో ఆదామునవలను సృష్టించినప్పుడు వాళ్ళు ఏమై ఉన్నారు? నిత్య జీవులు. ఇప్పుడు మనము కూడా దేవుళ్ళో మొట్టమొదటిగా ఉన్నప్పుడు నిత్య జీవులం. కానీ ఎప్పుడైతే ఆదామవ్వలు పాపము చేయబడ్డారో వారు ఏదేనులోంచి బయటికి పంపించబడినప్పుడు కాలజీవులుగా మారిపోయారు. అప్పుడు దాకా వాళ్ళకి మరణం లేదు. దేవుడు వాళ్ళని ఒక మాట చెప్పించున్నాడు, జ్ఞాపకం ఉన్నదా మీకు? ఏ మట్టిలోంచి వచ్చావో తిరిగి ఆ మట్టిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు. అంటే నీకు ఒక ప్రారంభం ఉన్నది, ఒక ముగింపు ఉన్నది అంటున్నాడు. అయితే నిత్య జీవంలో ఉన్న మనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఇప్పుడు మనం కాలజీవుల్లోకి వచ్చాం. కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ఈ కాలంలోంచి నువ్వు మళ్ళా పరిపూర్ణతలోకి వెళ్తున్నావు, నిత్యత్వంలోకి వెళ్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కాలముల యొక్క కోడల్లో ఉన్నాం, ఒక జంక్షన్ ఆఫ్ టైంలో ఉన్నాం. ఇక్కడ నుంచి కాలం లేని చోటకి వెళ్ళిపోతున్నాం. కరెక్ట్గా మాట్లాడితే ఎప్పుడైతే రాకడొచ్చిందో, నువ్వు క్రీస్తు లోపలికి వెళ్ళిపోయి ఉన్నావో, నీ శరీరం మార్చబడినదో, నిత్యత్వంలోకి వెళ్ళున్నావో, నువ్వు ఎంత మాత్రం కాలజీవి కాదు, నువ్వు నిత్యజీవి. నువ్వు నిత్యజీవి అయితే అక్కడ సంగతి నువ్వు జ్ఞాపకం చేస్తున్నా, అక్కడ నీకు బర్త్డేలు ఉంటాయా? ఏంటి దాని అర్థం? బర్త్డేలు లేవంటే నీకు అక్కడ కాలం లేదు, లెక్కించడానికి లేదు. అంటే ఏ స్థితిలోకి మనం వెళ్ళాలి? ఇప్పుడు ఇంకా మనం ఇక్కడే ఉన్నాం. ఇది కృపాకాలం కావచ్చు, 7వ సంఖ్యాలం చివర కృపాకాలంలో మనం ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వు గమనించాల్సింది ఏంటంటే నిత్య జీవంలోకి ఇంకా నువ్వు వెళ్ళలేదు, పరిపూర్ణతలోకి ఇంకా నువ్వు రాలేదు. రావాల్సి ఉన్నాం, దీనిలోంచి దానిలోకి మారవలసి ఉన్నాం. ఆమేన్.
మీరు గమనించినట్లయితే ఏదైనా తోటలో ఆదాము అవ్వలు మొట్టమొదటిగా వాళ్ళు కాలజీవులుగా లేరు, నిత్యజీవులుగా జీవించారు. ఆ తర్వాత వారు చేసిన పాపాన్ని బట్టి కాలజీవుల్లాగా మారారు. మీకు ఒక చిన్న మర్మంగా గ్రహించినట్లయితే వారు నిత్యజీవులుగా ఉన్నారు, కాలజీవులుగా కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా దేవుడు మనకి అటువంటి అవకాశం ఇచ్చాడు. అయితే ఈ అవకాశం రివర్స్‌లో ఇచ్చాడు. కాలజీవులుగా ఉన్న మనము నిత్యజీవులుగా మారే అవకాశం మనకి ఇచ్చాడు. వాళ్ళేమో పాపము లేని దాంట్లో నుంచి పాపము కలిగిన దాంట్లోకి వచ్చారు. ఇప్పుడు దేవుడు మనల్ని కాలం యొక్క సంపూర్ణంలో చేసే పని ఏంటంటే పాపము కలిగిన దాంట్లోంచి మనం తీసేసి పాపము లేని దాంట్లోకి మనం తీసుకొని పోతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాలం యొక్క సంపూర్ణమైనప్పుడు జరిగే కార్యం ఏమనగా ఆయన సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చును. ఇది అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. సమస్తమును ఏకముగా క్రీస్తులో సమకూర్చును. ఎవరిలో సమకూరుస్తారండి? క్రీస్తులో సమకూర్చాలి. అంతా క్రీస్తులోకి ఎలా సమకూర్చాలంటే ఇప్పుడు చూడండి, మనమందరము దేవుని మూలంగా కలిగిన వాళ్ళం. అపోస్తలుడైన పౌలు అంటున్నట్టుగా సమస్తము దేవుని మూలంగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. మనం ఆయన మూలంగా కలిగిన వారము. కాబట్టి ఈ భూమి యావత్తు ఆయన మూలంగా కలిగినది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సమస్తము దేవుని మూలంగా కలిగినప్పుడు నీవు దేవునిలోని వాడివే. అయితే మనము దేవుని యొక్క సృష్టిలో నుంచి ఈ భూమి మీదకి వచ్చున్నాం. ఈ భూమి మీదకి వచ్చిన మనము ఈ పాపపు శరీరం ద్వారా ఇక్కడికి వచ్చున్నాం. ఇది సరైన శరీరం కాదు. గతంలో మీతో చెప్పినట్టుగా ఈ శరీరం నిజమైనది కాదు. దీని లోపల ఉన్న నీ ఆత్మ నిజమైనది. కానీ మనకి నిజమైనది కనబడదు. ఈ పైన అబద్ధమైనదే కనిపిస్తున్నది. ఈ అబద్ధం ఎప్పుడు మనల్ని సత్యంలోకి నడిపించదు. నీ లోపల ఉన్న ఆత్మే ఈ శరీరాన్ని లాక్కొచ్చి చర్చిలో కూర్చోబెట్టాలి. ఈ శరీరాన్ని లాక్కెళ్ళి నీళ్ళలో పడేసి నీకు బాప్తిజం ఇప్పించాలి. శరీరం రాదండి, ఆత్మే ఆ కార్యాలు చేయాలి. కాబట్టి ఈరోజు మనం తిరిగి క్రీస్తులోకి ఎలాగొచ్చామంటే ఒక్కటే శరీరం లోపలికి బాప్తిజం పొంది మళ్ళీ ఆయన లోపల తిరిగి వచ్చాం. బయటకు వచ్చిన మనము, పాపంలో పుట్టిన మనము ఎందుకు మళ్ళీ మనకి రెండో జన్మ కావాలి? ఎందుకు మళ్ళీ మనం బాప్తిజం పొందాలంటే మొట్టమొదటిగా మనం పుట్టిన జన్మ సరైనది కాదు. కాబట్టి నువ్వు క్రీస్తులోకి అంటే నువ్వు వచ్చావు అంటే దానికి రుజువేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు పొందిన బాప్తిజము అది రుజువై ఉన్నది. లోపలికి రావటానికి అది దేవుడు ఏర్పరిచిన మార్గమై ఉన్నది. ఇప్పుడు సమస్తము క్రీస్తుని సమకూర్చును కాలము సంపూర్ణమైనప్పుడు. క్రీస్తులో ఉన్నవారు ఎవరైతే భూమి మీదకి వచ్చారో, జగత్ పునాది కన్నా ముందుగా ఆయన ఉన్నవారు ఎవరైతే భూమి మీదకి వచ్చారో వారంతా మళ్ళా క్రీస్తులోకి రావాలి. ముందు ఆయన ఆలోచనలో ఉన్నారు, ముందు ఆయన లోపల ఉన్నారు, ఆయన ఒక వాక్యంలో ఉన్నారు. ఆ తర్వాత పాపంలోకి వచ్చి భూమి మీదకి వచ్చి రకరకాల జీవితాల్లో, రకరకాల భాషలు, ప్రాంతాల్లో, రకరకాల మనస్తత్వాలు, కులముల్లో, కుటుంబంలో మనం జన్మించి ఈరోజు తిరిగి దేవుడి దగ్గర రావాల్సిన వారమై ఉన్నాం. ఈ తిరిగి దేవుడి దగ్గర రావటానికి దేవుడి దగ్గర వచ్చిన మార్గమే బాప్తిజం అయి ఉన్నది. ఏమా కాబట్టి ఆలోచన చేద్దామా? బాప్తిజం అంటే శరీరానిక, ఆత్మక? కానీ బాప్తిజం ఆత్మకి ఇస్తున్నామా, శరీరానికి ఇస్తున్నామా? ఇదేంటిది? ఎవరికి ఇవ్వాలి బాప్తిజం? అందుకని బాప్తిజం ఇచ్చే ముందు అక్కడ పేతురు గారు ఒక మాట మాట్లాడారు. అపోస్తలుగా 2వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ఒక మంచి మాట చెప్తాడు. కాబట్టి ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందండి. ముందు ఆ 2 పనులు చేయాలి. ఆ 2 పనులు చేయకుండా నువ్వు బాప్తిజం పొందితే నువ్వు పొందింది శరీరానికి, ఆత్మకు కాదు. 100 సార్లు పొందాం, దేని కొరకు? ఒక్కసారి పొందాం, దేని కొరకు? నువ్వు ఎన్నిసార్లు బాప్తిజం పొందినా చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? తిరిగి జన్మించటం. ఆమేన్. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటి? మారు మనసు పొందాలి, ఆ తర్వాత పాప క్షమాపణ. నువ్వు మారు మనసు పొందకుండా నువ్వు నీటి మార్గం ద్వారా ఆయన దగ్గరికి రాలేవు. నీ పాపాలు క్షమించబడకుండా నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు. కాబట్టి మన పాపాలు క్షమించబడ్డాయి అంటానికి రుజువు ఏంటంటే మనం తిరిగి జన్మించటం. ఎక్కడ ఆమె లాట్లేదు ఈ పూట. మారు మనసు పొందామంటానికి రుజువేంటి? ఒక్కటే చెప్తానండి. ఒక వ్యక్తి కానీ నిజంగా మారు మనసు పొందాడు అంటే రుజువు ఏంటంటే అతని జీవితంలో పదే పదే ఒకే రకమైన పాపం చేయడు. అది రుజువు. ఏంటండి అది?
ఒక వ్యక్తి తన జీవితంలో పదే పదే మళ్ళీ అదే పాపం చేస్తా అంటే అర్థమవుతుంది, తిరిగి జన్మించలా. ఒకే రకమైన తప్పు, ఒకే రకమైన జీవితము, దేవుడికి వ్యతిరేకమైన జీవితము, వ్యతిరేకమైన మాటలు, క్రియలు అతనిలో ఉన్నాయి అంటే దాని ఒక అర్థం ఏంటంటే అతను ఇంకా తిరిగి జన్మించలా. అతను తిరిగి జన్మించంట రుజువు ఏంటంటే, ఇదిగో పాతవి గతించను, సమస్తము నూతనమాయను. మనం నూతన సృష్టిగా దేవుళ్ళో ఉన్న వాళ్ళమైతే మనము తిరిగి జన్మించామంటే మన లోపల క్రీస్తు కనిపించాలి. ఇప్పుడు క్రీస్తు మన నుంచి ఆశిస్తున్నది ఏంటి? కాలము సంపూర్ణమవటం అంటే మనము తిరిగి నూతన జీవులుగా మారటం అండి. ఏదో మనం మాట్లాడుకున్నాం, కాలజీవుల నుంచి నిత్య జీవులుగా మారటమై ఉన్నది. పాపం మీ శరీరంలో ఉండగా నిత్య జీవుల్లోకి పోగలమా? దానికి మనం ఏం చేస్తామంటే మనకి జ్ఞానం అడ్డు వస్తుంది కదా. జ్ఞానం అంటది, పాస్టర్ గారు మా గురించి చేస్తూ రక్తం కాచారు కదా, ఇంకా పాపం ఏంటండి? మన జీవితానికి సరిపడ రక్తాన్ని దేవుడు కాచున్నాడు, అది నిజం. మన పాపాలన్నిటి నిమిత్తం రక్తం కాచాడు, నిజం. అయితే నువ్వు బాప్టిజం పొందిన తర్వాత చేయాల్సిన పని వాస్తవంగా ముందే చేయాలి. అయినా పొందిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే పాపము మళ్ళా నీ జీవితంలోకి రావద్దు. ఎందుకని? వాక్యాన్ని వంకర చేయటమే పాపము అన్నాడు ప్రవక్త. ఏంటి సార్ అది? వాక్యాన్ని వంకర చేయటం పాపం. నీతిని వంకర చేస్తే అది అవినీతి. సత్యమును వంకర చేస్తే దాని పేరు అసత్యము. నిజాన్ని వంకర చేస్తే దాని పేరు అబద్ధము. కాబట్టి ఇప్పుడు వాక్యానుసారంగా జీవించే జీవితం కాకుండా దానిలో అన్నిటిని కలిపేసి వంకర చేసేసి నేను ఇదిగో వాక్యానుసారంగా ఉన్నాను అని మన జ్ఞానము వాదించిందంటే మనం తప్పులో ఉన్నామని అర్థం. కాబట్టి మనము మనల్ని వాక్యము వేలెత్తి చూపించినప్పుడు వాదించేవారిగా ఉండగా సరి చేసుకునేవారిగా మనం ఉందాం. ఈరోజు దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నారంటే సరి చేసుకునే మనస్సు మనము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనతో సూటిగాను ఇష్టంగాను కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆయన మనకంటే ముందే తీర్పు పొందెను, ఆయన మన తీర్పును భరించను. మీరు గమనిస్తే యేసుక్రీస్తు మన నిమిత్తం గాయాలు పొందాడు. నిజమేనా? నిజమేనా మాట? మరైతే ఆయన గాయాలకి స్వస్థత ఉన్నదా? లేదు. గాయాలు మనయి, పాపాలు మనయి. మీరు గమనిస్తే చూడండి, ప్రాఫెట్ ఆశ్చర్యకరంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన ప్రతిసారి రక్తము చిందించి శరీరమును చూస్తున్నాడు. మన నిమిత్తం రక్తం చిందించి ఆయన రక్తంతో తడిచిపోయిన శరీరాన్ని చూస్తున్నాడు కానీ మన పాపాన్ని చూడలేదన్నాడు. కాబట్టి నీ పాపం నా పాపం కనబట్టలే దేవుడి దగ్గర. ఆయన శరీరము ఆయన రక్తం మళ్ళీ ఆయన కనిపిస్తున్నది, దాంతో నిన్ను కప్పేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆ రక్తంతో కప్పబడితే నువ్వు పాపం మళ్ళీ ఎలా చేయగలవు? ఆయన రక్తంతో నువ్వు కప్పబడితే నువ్వు మళ్ళీ అబద్ధము కానీ, తప్పు కానీ, మోసం కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, హత్య కానీ ఎలా చేయగలవు? ఎందుకంటే ఆ రక్తం చేత నువ్వు కప్పబడినట్లయితే రక్తం యొక్క గుణలక్షణములు ఈ లోపలికి రావాల్సి ఉన్నాయి. ఎప్పుడైతే రక్తంలో గుణం నీ లోపలికి వచ్చిందో నీ లోపల పాపం ఉండలేదు. పాపము నీ లోపల ఉంటే నువ్వు క్రీస్తులో ఉండలేవు. ఏదైనా తోటలో నుంచి ఆదామవ్వలు ఎందుకని బయటికి పంపివేయబడ్డారు? వారిలో పాపం ఉన్నది కాబట్టి, పాపము దేవుడు ఉన్న చోట ఉండదు కాబట్టి. కాబట్టి పాపాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. అయితే పాపిని ప్రేమించి రక్తము గార్చాడు. ఇప్పుడు నిజంగా పాప అయితే ఏం చేయాలంటే పాపం విడిచిపెట్టాడా క్షమించబడతాడు. నువ్వు రక్తం తీసుకున్నా పాపాన్ని విడిచిపెట్టకపోతే సమాధానం చెప్పదు ఎవరో ఒకళ్ళు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? ఇప్పుడు ప్రేమించడు. అంటే మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే నేను ఏం చేసినా పర్వాలేదండి. మనం ఏమంటామంటే మన లోక జ్ఞానం ఎంతగా పెరిగిపోయిందంటే నువ్వైతే నన్ను అంటున్నావు కానీ నన్ను యేసుప్రభు నేనేం చేసిన ఆయన నేనంటే ఇష్టం. ఎప్పుడు తెలుస్తుంది? కాలం సంపూర్ణమయ్యాక అప్పుడు తెలుస్తాయి. అప్పుడు ఒక మాట కొంటారు, యేసుప్రభు నన్ను మోసం చేశాడంట. అప్పుడు కూడా ఒప్పుకోరు వీళ్ళు. అందుకే వీళ్ళు రాలేరు పైకి. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే మనకి నచ్చిన వాక్యాలను అడ్డు పెట్టుకుంటున్నాం. మనకి ఎలాగంటే ఏదైనా తోటలో ఆదామవ్వలకు పనిచేశారు. ఆయన కిందకు వచ్చి ఎతుకుతా ఉన్నప్పుడు ఆదామా
ఆదామా నీవెక్కడ ఉన్నావంటే ఆదాం ఎక్కడున్నావు అన్నాడు. చెట్టు వెనకాల దాక్కున్నా ప్రభు అన్నాడు. ఎందుకని దాక్కున్నావు అని అడిగాడు. నేను దిగంబరిగా ఉన్నాను ప్రభు అందుకని దాక్కున్నా అన్నాడు. దిగంబరిగా నీకు ఉన్నావని చెప్పినవాడు ఎవడు? ఇగో నువ్వు వచ్చి నేను తిరిగి ఇట్ట చేసింది, ఆ వద్దన్నవి అన్నీ చేసింది, అందుకని నేను ఇట్ట చేసింది. మరి నా ముందుకురా, దిగంబరిగా ఉన్నాం కాబట్టి మేము అంజూరు పాకులతో కచ్చడమ్మలు చేసుకున్నాం, సొంత వస్త్రాలు తయారు చేసుకొని చుట్టుకున్నాడు. ఇవి దేవుడి దగ్గర పని చేస్తాయా? ఆయన ఏం చేస్తాడు? ఆకులు చేసుకుంటే సరిపోద్ది కదా. ఆయన అన్నాడు ఆకులు సరిపోవు కాబట్టి గొర్రె చర్మం అంటే ప్రాయశ్చిత్తము చేసి ఆ చర్మాన్ని తొడిగించి బయటికి పంపించాడు. కాబట్టి మనం అనుకున్న ఆలోచనలు, మనం కలిగి ఉన్న జ్ఞానము మనకి సంపూర్ణ సిద్ధి కలుగు చేయవు, దేవుళ్ళని పరిపూర్ణతకు తీసుకురాలేవు. కాబట్టి దేవుడు అమాయకమైన ఒక గొర్రె పిల్లని చంపి వస్త్రాలు తొడిగించి బయటికి పంపించాడు. ఈరోజు అమాయకమైన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తుని వదకు తీసుకొచ్చి నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన కొట్టి దాని సిలువలో వేలాడదీసి ఆ రక్తముతో మనల్ని కప్పి ఆ గొర్రె చర్మంతో ఈరోజు మన వస్త్రాలు తొడిగాడు ఆయన. నిజంగా ఆదాము వాళ్ళు బయటికి వచ్చినప్పుడు మీరు గమనించండి, వాళ్ళు పశ్చాత్తాపంతో ఏడ్చుకుంటూ బయటకు వచ్చారు. మరి ఈరోజు నిజంగా మన రక్తం కింద ఉంటే మనం ఎలాగ ఉండాలి? ఇప్పుడు చేస్తున్నాం, రేపు వచ్చే వారం ఒక సెలబ్రేషన్ ఉన్నది. ఏం ఫ్రైడే? గుడ్ ఫ్రైడే. ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎంత సంతోషంగా, ఈస్టర్ ఎంత సంతోషంగా మనం సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉండవు. మీరు గమనించారు లేదో, ఈస్టర్కి ఇప్పుడే కొత్త బట్టలు కొనుక్కున్నాం, అవునా? ఈస్టర్కి ఇప్పుడే కొత్త బట్టలు వచ్చి ఆల్రెడీ ఇంట్లో వెయిట్ చేస్తున్నాయి. అయితే సంగతి ఏంటంటే మళ్ళా శ్రమల కాలం అంటారు. ఇదేంటిది? ఇంకోటి కొత్తది, ఈ సంవత్సరం విన్నా కొత్త పదం, ఇంతకుముందు అంటున్నా లేదు తెలియదు కానీ ఇప్పుడే విన్నాను, తపస్సు కాలం అంటున్నారు. ఏ కాలం? అది సంగతి. ఎవరు తపస్సు చేసేది తెలియట్లేదు నాకు. తపస్సు కాల ధ్యానములని నాకు ఎక్కడ తపస్సు అంటే ఎలా చేస్తారు మీకు తెలుసు, నేను చెప్పేది ఏమున్నది? ఉన్నాయి కనిపించినాయా? నాకు కనబడలా. రెండోది సిలువ ధ్యాన కొడుకులను బోర్డులు పెడుతున్నారు. 40 రోజులు ప్రార్థనలు అంటున్నారు. యేసుక్రీస్తు 40 రోజులు సిలువ మోసాడా? యేసుక్రీస్తు 40 రోజులు శ్రమలు పడ్డాడా? మరి ఏంటిది? కాలము సంపూర్ణం అవటానికన్నా ముందు దేవుడు తన మర్మాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఇప్పుడు దేవుడు మర్మము తెలియజేస్తే నువ్వు శ్రమల్లో ఉన్నావా? నీ నిమిత్తమైన శ్రమలు పడ్డాడవద్దన్నాడు. ఇప్పుడు ప్రజలంతా ఏం చేస్తున్నారు? ప్రభువా మాకు నచ్చలేదు, మేము ఏడవలసిందే. మేము ఎవరి కోసం? ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, అదే మీకు ఎక్కువ అన్నాడు. కరెక్ట్గా మాట్లాడు, అంతే కదా. కానీ మనం ఏమంటున్నాం? లేదు ప్రభువా, ఈ 40 రోజుల సంవత్సరంలో గంట వీలు చేసుకుని దగ్గరికి వచ్చి ఏడ్చి మళ్ళీ మా ఇళ్ళకి వెళ్ళిపోతాం మేము. ఇప్పుడు మనం ఈ గంట సేపు ఏడ్చేమనుకుంటున్నామంటే భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇది భక్తి కాదండి, వాక్యానికి విరోధమైనది, దేవునికి విరోధమైనది. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే దేవుడు వద్దు అన్నది నువ్వు చేస్తావంటే అది పాపం, అవునా? ఆ చెట్టుకున్న ఫలములు తిని ఎడల నిశ్చయంగా ఆ దినమే మీరు చచ్చెదరు, మరణిస్తారని చెప్పలేదు అని మర్యాదగా. అంటే అది వార్నింగేనా? ఇప్పుడు మనం కూడా దేవుడు నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవద్దు అంటే మనం ఏమంటున్నాం అంటే దీని అర్థం ఏంటి? ఆయన నో అన్నాక ఇంకందరూ నోనే అనాలా, ఆయన ఎస్ అండ్ అందరూ ఎస్సే అనాలా, అంటే ఎస్లు నోలు ఉండవు. ఈరోజు మనము వాక్యానుసారంగా వెంబడించామా? వాక్యానుసారంగా అన్నీ చేయాలా. మనం ఎంత చేయగలమో అన్నీ సరి చేసుకుంటూ ముందుకు పోదాం. పరిపూర్ణంగా దేవునిలోకి ముందుకు మనం వెళ్ళబోతున్నాం. దేవుని యొక్క వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన యొక్క మర్మాన్ని మన ముందు తెరుస్తూ ఉన్నప్పుడు, ఆ మర్మంగా మనం తీసుకుంటే మనం ఏం చేస్తామంటే పాత జీవితంలో చేసిన తప్పుని సరి చేసుకుంటాం. కాలం ముగింపుకు వచ్చిందంటే రుజువు ఏంటంటే మనలో కూడా మార్పు చాలా త్వరగా వస్తుంటుంది. క్రీస్తులో ఉన్న వారికి కాలం ముగింపుకు వచ్చిందంటే మార్పు చాలా త్వరగా ఉంటుంది, బయలుపాటు చాలా త్వరగా ఉంటుంది, ఆత్మను పొందుకోవాల్సిన గుణలక్షణాలను చాలా త్వరగా పట్టుకోవడం జరుగుతుంది.
ఇప్పుడు మనం నివసించే కాలము, జీవించే కాలము అటువంటి కాలమై ఉన్నది. ఈ కాలంలో మర్మాలు మనం తెలుసుకోవటం కాదండి, దేవుడు తెలియచేసి మనల్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. దేని కొరకంటే ఆయన మనం తీసుకుపోవటానికి. అంటే మనం ఎలాగ తయారవ్వాలి, దేవుడు ఈ దినం ఆశపడతా ఉన్నాడంటే ఆయన యొక్క స్వరూపంలోకి తిరిగి రావాలని, ఆయన వంటి వాక్యముగా మనము కూడా మారాలని, ఆయన కలిగిన ఆత్మను మనము కూడా ఈ గడి పొందుకోవాలని, ఆయన వచ్చే సమయానికి మనము కూడా సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. అయితే మన ఆలోచనలు ఎలాగ ఉన్నాయి? వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. అయినప్పటికీ మన లోపల ఆ వాక్యం ఎంత క్రియ చేస్తున్నది అంటే చాలా కొద్దిగా, జీరో అంటల్లా. ఈరోజు విన్న వాక్యం మొత్తంలో ఎంతో కొంత క్రియ జరుగుతున్నది, అయితే సంపూర్ణంగా జరగటల్లా. ఎప్పుడు సంపూర్ణంగా జరుగుతుంది? నీ హృదయం సమర్పించబడినప్పుడు. హృదయ సమర్పణ లేకుండా దేవుడు నీ లోపలికి రాలేడు. నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఒక చిన్న మాట మీకు చెప్తా. ఆయనని ఆహ్వానించినప్పుడు శత్రువే ఆహ్వానించినా కూడా ఇంటికి వచ్చాడు. అవునా? అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు విశ్వాసులు ఆయన ఆహ్వానించట్లా. చాలా ఏరియాల్లో సేవకులు కూడా ఆహ్వానించట్లా. మరి మనం ఆహ్వానించకుండా ఆయన లోపలికి ఎలాగ రావాలా? మనకి మనం ఒక మాట నేర్చుకుంటున్నాం, మనం బాప్టిజం పొందేసాం కదా, ఇంక అయిపోయిందిలే. బాప్టిజం పొందగానే అసలు ఏమి జరగల. ఒక తీర్మానం జరిగినది. ఏంటి ఆ తీర్మానం అంటే, నేను క్రీస్తు కొరకు జీవిస్తానని తీర్మానం జరిగినది. ఇంత ముందుగా నేను జీవించాలని తీర్మానం జరిగినది. నేను ఇంత ముందు అన్ని వదిలేస్తానని ఒక తీర్మానం జరిగినది. కేవలం తీర్మానమే మన బాప్టిజం, నీటి బాప్టిజం. అక్కడి నుంచి మనం పొందుకోవాల్సింది పరిశుద్ధాత్మ బాప్టిజం. అంటే తీర్మానం తర్వాత నువ్వు జీవించేదే పరిశుద్ధాత్మను పొందుకోవటం. మరి ఈరోజు బాప్టిజం పొందిన మనమందరము ఇప్పుడు ఎటువంటి జీవితంలోకి రావాలంటే పరిపూర్ణమైన జీవితంలోకి మనం రావాలి, పరిపూర్ణతలోకి రావాలా. ఎటువంటి పరిపూర్ణత? వాక్యాన్ని మనల్ని పక్కన పెడితే రెండు ఒక్కట్లాగా ఉండాలి. మన జీవితాన్ని, వాక్యం జీవితాన్ని, బైబిల్లో ఉన్న పరిశుద్ధుల జీవితాన్ని పక్కన పెట్టినప్పుడు, పోల్చినప్పుడు సరిపోవాలా. సరిపోతున్నావా? సరిపోవట్లేదు మనకు తెలుసు, సరిగా లేమని మనకు తెలుసు, జీవితం సరిగా లేదని తెలుసు. అయినా మనల్ని మార్చుకోవడం కొరకు మనం చేసిన ప్రయత్నం ఎంత? ఈ ప్రశ్నకి మన దగ్గర ఉందా సమాధానం? అయితే ఈరోజు గమనించాల్సింది ఒక గొప్ప సంగతి ఉన్నది. మనల్ని ఎవరన్నా ఏదన్నా విషయాలు అడిగితే అందరికి సలహాలు ఇచ్చే అంత జ్ఞానం మనకున్నది. ఏ ఒక్కరు తక్కువ కాదండి, నేను ఎవరిని తక్కువ చేయను ఈ విషయంలో. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ మనకు సలహా ఇవ్వగలరు. నేను ఎవరికి సలహా ఇవ్వలేని భాషగా ఉన్నారు ఎవరైనా మన మధ్యలో? నేను ఎప్పుడంటే మన దగ్గర ఎప్పుడో ఒక పుస్తకం ఉంటుంది. ఏం పుస్తకం? వినబడలేదా? సలహాల పుస్తకం మనం ఎప్పుడు పట్టుకొని తిరుగుతూ ఉంటాం మన దగ్గర నుంచి. అవునా? మరి ఇంతమందికి సలహాలు ఇచ్చే పుస్తకం కలిగిన మనము జీవిస్తున్నాను అనే పుస్తకం కలిగి ఉన్నది ఎక్కడన్నా? ఉండదు. ఎందుకని? దానిలో ఒక పేజీ ఉంటుంది, ఆ ఒక పేజీ ఎప్పుడు నిండదు. సలహాల పుస్తకం ఏంటి? మీరు గమనించండి, ఒక చిన్న మాట చెప్తా, సందర్భం మనం దాటిపోలే జ్ఞాపకం చేస్తున్నా. ఎక్కడన్నా మనం ఒక చోట నుంచున్నప్పుడు మన పక్కన వాళ్ళకి ఎవరికో ఒక కుక్క గరిచింది అంతే. మనం అక్కడ ఉన్నాం, ఏమంటే ఏం చేస్తాం? ఫస్ట్ కుక్క గరవగానే ఏం చేయాలో చెప్తాం. రెండోది, ఒకసారి మా ఏరియాలో కూడా ఇట్టా కుక్క గరిచింది. తర్వాత నాకు కూడా ఒకసారి కుక్క గరిచింది. ఎన్నో వస్తాయి, అందరూ చెప్తారు. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పడం వల్ల కుక్క గరిచినోడికి అది ఏమైనా మేలు జరిగిందా? జ్ఞానం ఉందా ఇప్పుడు? లేదా? ఫుల్గా ఉంది. జ్ఞాపశక్తి బాగున్నది, జ్ఞానం బాగుంది, సలహాలు కూడా మొత్తం ఇచ్చేసాం. వాడికి చెప్తాం బెల్లం తినకూడదు, మటన్ తినకూడదు, ఇంకేమండి ఏముంటాయి కొన్ని, మొత్తం సలహాలన్నీ ఇచ్చేసాం, అయిపోయినది. అదే ఇప్పుడు మనకు జరిగింది అనుకో, ఇప్పుడు నీకు అవన్నీ తెలుసు కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి? అర్థమవుతుందా? మొన్న ఎవరు చెప్తా ఉన్నా, ఒక ఆర్టికల్ చదువుతూ ఉన్నాను, పాముల గురించి చదువుతూ ఉన్నప్పుడు దాంట్లో ఒక మాట ఉన్నది. చాలాసార్లు పాము కాటేయటం వల్ల చనిపోరు, కానీ పాము కాటేస్తుందన్న భయంతో వాళ్ళు చనిపోతారని ఉన్నది. ఎందుకనంటే అది కాటేసేసింది, ఏదైనా అయిపోద్దని ఆ టెన్షన్ పడ్డప్పుడు ఆ విషం శరీరం మొత్తం వెళ్తుందని ఉన్నది. అంటే ఇప్పుడు మనల్ని చంపుతున్నది ఏంటి?
భయము, టెన్షను. ఇప్పుడు క్రీస్తు నమ్మినప్పుడు నువ్వు ఎంత టెన్షన్ పడాలి? ఆ. అయితే చెప్పనా, ఎంత చెప్పిన మనం ఇంతిన్న మనం ఒకవేళ మనకే జరిగితే అప్పుడు మనం వెళ్ళి పక్కన కూర్చొని చెప్తాం, పాము కరిస్తే చచ్చిపోరు, ఈ భయం వల్ల చచ్చిపోతారు, నువ్వు టెన్షన్ పడమాక అని చెప్తే ఆ పాము గరిచినోడు ఏమంటాడు? నాకు కాదు. చెప్పమ్మా. కరెక్ట్. అది సంగతి. అంటే మన దాకా వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే దాన్ని భరించలేం మనం. అయితే ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది నీ దాకా వచ్చింది అంటున్నా. ఇప్పుడు జీవించడం అనేది నీ దాకా వచ్చింది. ఇప్పుడు నీవే జీవించాలి, ఇతరులకు చెప్పేది కాదు ఇది. ముందు నువ్వు జీవించి అప్పుడు చెప్పు. ముందు నువ్వు తీర్మానం చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు జీవించి అప్పుడు నువ్వు ఇతరులకు చెప్పు. అప్పుడు నీ మాటను వాళ్ళు గౌరవించడం కాదు, వాళ్ళు కూడా నిన్ను వెంబడిస్తారు. ఆమేన్. ఎవరిని వెంబడిస్తారంటే నిన్ను కాదు, నీలో ఉన్న క్రీస్తుని, నీలో జీవిస్తున్న క్రీస్తుని వారు వెంబడించారంటే అప్పుడు మనము ధన్యులమై ఉన్నాం. ఈరోజు మనమందరం కూడా ఆ రకంగా ఒక్కొక్కరము మాదిరవ్వాలి. అలాగే జీవించే ఈరోజు క్రీస్తు కావాలి. అటువంటి వారు దేవుని సంఘమై ఉన్నారు. అటువంటి వారి యొక్క బయలుపాటు కొరకు, అటువంటి వారి యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మూలుగుచ్చు ఉన్నది. సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుతుంది మనల్ని చూడాలని. ఆయన కుమారుల యొక్క ప్రత్యక్షత చూడాలని ఆశపడతా ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు సృష్టి యొక్క మూలుగు ఆగిపోతుంది. భూమి మీద ఉన్న సృష్టి యావత్తు మూలుగు ఎప్పుడు ఆగిపోద్ది అంటే మనము దేవుని యొక్క కుమారులుగా బయలుపరుచుకున్నప్పుడు, అంటే దేవుడు మనల్ని బయలుపరిచినప్పుడు, ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించినప్పుడు ఈ కాలము సంపూర్ణమవుతుంది. ఆమేన్. అంటే మనం మారకుండా కాలము సంపూర్ణం కాదు. మనం పరిపూర్ణ కాకుండా ఆయన రాడు. మర్మం తెలియజేసిన ఆయన ఆ మర్మానుసారంగా మనం పరిపూర్ణంగా జీవించకుండా ఆయన మనల్ని వచ్చి తీసుకొని పోడు. నిజంగా వర్తమానం చదివితే 62లో ప్రాఫిట్ ఒక మాట చెప్తున్నాడు, అంటున్నాడు, ఇప్పటికే ఎత్తబాటు జరిగి ఉండాల్సిందన్నాడు. ఏంటండి? ఇప్పటికే రాకడ అయిపోవాలన్నాడు. ఎందుకు కాలేదంటే మనం ఇంకా మారలేదన్నాడు. కాబట్టి ఆలస్యం ఎవరి వల్ల? వినపడలేదు. దేవుడి రాకడ ఆలస్యానికి కారణం ఎవరు? మరి ఆ సంగతి తెలిసి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం మారాలి. అప్పుడు కదా ఆయన వచ్చేది. మనం సంపూర్ణం అయితేనే కదా ఆయన మనల్ని పరిపూర్ణతకు తీసుకుని పోయేది. మనం ఈ కాలజీవులుగా ఉండగానే నిత్య జీవం గురించి పరిపూర్ణంగా తెలుసుకొని దాని కొరకు జీవించే వారిగా మారినప్పుడే దేవుడు వచ్చి మనల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళగలడు. అట్లాగా మనం జీవించడానికి అలవాటు పడాలా, నేర్చుకోవాలి, అలవాటు పడాలి. ఈరోజు మనం చూడండి, చిన్నప్పుడు పిల్లలకి తింటం రాదు, మనమే కూర్చోబెట్టి తినిపిస్తాం. కొద్ది కాలం అయ్యాక వాడి ముందు ప్లేట్ పెట్టి వాడు తినేదాకా కింద పడేసినా ఏం చేసినా ముందు వాడికి అలవాటు కావాలని చేస్తాం. ఒక వయసు వచ్చాక వాడు తింటుంటే కింద పడితే ఏం చేస్తాం? అమ్మా వినబడలేదు. చాలా బాగా కింద పడేస్తున్నావు, చాలా చక్కగా చేసావు, ఎంత బాగా కింద వేస్తున్నావో అంటారా? ఏమంటారు? ఓ 10-15 ఏళ్ళ పిల్లలు కింద పడేస్తారు తినేటప్పుడు. దేవుడు కూడా అంతే. ప్రారంభంలో బాప్టిజం పొందిన కొత్తల్లో, నువ్వు దేవుడి గురించి తెలిసిన కొత్తల్లో సరిగా లేకుండా అలాగా ఉంటున్నప్పుడు దేవుడు కూడా నేర్చుకుంటాడని వదిలిపెట్టాడు. కానీ నువ్వు బాప్టిజం పొంది ఒక 10-15 ఏళ్ళు అయ్యాక ఇప్పుడు చెప్పండి ఎవరు? ఇప్పుడు కూడా దేవుడు పోన్లేని వదిలేస్తాడా? ఇప్పుడే పుట్టిన వదిలేస్తాం, 5 ఏళ్ళకి వదిలేస్తాం, 10 ఏళ్ళు అయ్యాక చెప్పండి ఏమంటారు? ఇప్పుడు కూడా సరిగ్గా లేకపోతే ఏమంటాం? ఇక ఎంతకాలం నువ్వు మారవా? మొన్న అంటున్నాడు కీర్తన వాళ్ళ చిన్నోడు, ఎంత ఉన్నాడు? 4 ఏళ్ళ 3. వాళ్ళ అన్నని అంటున్నాడు, ఇక మారవా నువ్వు? నేను కూడా అనలేకపోయాను చర్చిలో. అయితే సంఘం అంతా కూడా పిల్లోడిని మెచ్చుకోవాలి మీరు. ఎందుకో చెప్పనా? బయట అక్కడుండి టిఫిన్ ప్లేట్లలో అందరికి ఇస్తా, పెట్టి ఇస్తా, లాస్ట్గా ఆ పిల్లోడు తింటున్నాడు. ఎన్నేళ్ళు? కోపం రాదుగా?
నిన్న ప్రభురాత్రి భోజనప్పుడు కూడా సాయంకాలం అందరికీ భోజనం ప్లేట్లు ఇచ్చి లాస్ట్కి ఆ పిల్లడు కూర్చొని తింటున్నాడు. కోపం రాదుగా? ఇప్పుడు ఆ పిల్లోడు అనొచ్చు, తప్పే ఉందా? పని చేయని వాళ్ళని చూసి ఆ పిల్లోడు ఎవరి దగ్గరికి పోయి నువ్వు మారవా, నువ్వు వినవా అంటే ఎంత బాగుండు అనుకోండి. నేనైతే నువ్వు ఇంతేనా అంటే ఆ పిల్లోడిని ఎవడన్నా ఒప్పుకోను నేను. ఎందుకో చెప్పనా? ఆ పిల్లోడు చేస్తున్నాడు అంటున్నాడు. నేను ఇష్టపడేది అది. నువ్వు చేయగలిగితే అనగలిగే హక్కును కలిగి ఉంటావు. నువ్వు జీవించగలిగితే చెప్పగలిగే హక్కును కలిగి ఉంటావు. నువ్వు వాక్య ప్రకారంగా ఉంటే ఇంకొకరు చెప్పడానికి హక్కును ఆల్రెడీ పొందుకున్నట్టే. ప్రతి ఒక్కడికి దేవుడిచ్చాడు. ప్రతి ఒక్కడికి చెప్పే హక్కు దేవుడికి ఇచ్చాడు. అయితే జీవించాక నువ్వు చెప్పినప్పుడు అది మరీ బలంగా పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనమందరము అలాగ ఉండాలి. ఇంకా మనం పాలు తాగేవాళ్ళలాగా ఉంటే ఎలాగండి? ఇంకా మనం చిన్నపిల్లలాగా ఉంటే ఎలాగండి? మనం పరిపూర్ణతకు వచ్చామంటే అర్థం ఏంటంటే పాతవన్నీ గతించాలి. చిన్న చిన్న సంగతులకు ఇంకా మనం పట్టుకొని ఏలాడతా అదేమవుద్దో ఇదేమవుద్దో అలాగే వద్దా ఇలాగ వద్దా నా లాభం ఏంటి అని మన సొంత లాభాలు ఆలోచించుకుంటా మనం ఉన్నామంటే క్రీస్తులోకి నువ్వు రానట్టే. మన సొంత లాభం విడిచిపెడితేనే క్రీస్తులో మనం పరిపూర్ణం అవుతామండి. ఆమేన్. నాది, నేను, నాకు అనేది మనం ఎప్పుడైతే పక్కన పెట్టామో అప్పుడే దేవుళ్ళో మన పరిపూర్ణతకు వచ్చినట్లు. నువ్వు దేవుని లోపలికి వచ్చిన తర్వాత నాది ఏం లేదు ఇక్కడ. కృప ఎవరిది? దేవునిది. రక్తం ఎవరిది? మనల్ని క్షమించింది ఎవరు? అన్నీ ఆయన. నీ దగ్గర ఏమున్నది? చూడండి, ప్రాఫిట్ ఒక మాట చెప్తున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకోలేవు, ఆ సంగతి నీకు తెలుసా అన్నాడు. ఏంటండి? నన్ను నేను రక్షించుకోలేను, ఇంకొకళ్ళు వచ్చి నేను రక్షించాలి. ఇక నేనే ఇంకొకరిని రక్షిస్తే బాగుండనే స్థితిలో ఉన్నప్పుడు నేను ఇంకోటికి ఏం చెప్పాలా? అర్థమైందా? అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్పేంత ధన్యత దేవుడు ఇచ్చారంటే మనం ఆయనకి ఎంత కృతజ్ఞత చెల్లించే వాళ్ళమై ఉండాలి. విలువ లేదు మనకి, ఎంత మాత్రం విలువ లేదు. దాన్ని కూడా చిన్న మాట చెప్తా మీకు బాధ రాకపోతే. ఒక శరీరాన్ని కట్ల మీద పెట్టి కాల్చేస్తారు చనిపోయిన తర్వాత కొన్ని మతాల వారు. ఆ కాల్చడానికి ఎన్ని అగ్గిపుల్లలు వాడతారు? ఒక అగ్గిపుల్ల. ఒక అగ్గిపుల్ల విలువ ఎంత? ఒక అగ్గిపెట్టి విలువ రూపాయి. రూపాయికి 50 పుల్లలు ఉంటాయి. అంటే పుల్ల విలువ ఎంత? 2 పైసలు. అంటే ఇప్పుడు మన శరీరాన్ని కాల్చగలిగే అగ్గిపుల్ల విలువ ఎంత? అంటే శరీరం విలువ ఎంత? ఇది మన విలువ ప్రస్తుతానికి సమాజంలో. కానీ మనం ఏమంటాం కోపం వస్తే? నేనేంటో ఏం చూపిస్తావు? 2 పైసలు చెప్పు. ఇప్పుడు తెలియదు కానీ, ఇక్కడ తెలియదు కానీ, అప్పట్లో మా చిన్నప్పుడు ఒక మాట ఉండేది, మరి మీకు తెలిసినా తెలీదు. నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కూడా ఎవరు కొనరేవాళ్ళు. అప్పట్లోనే అన్నారు ఆ మాట. ఇప్పట్లో మనకు వర్తమానం వచ్చాక అర్థమైంది 2 పైసలని. ఇక ₹10 కూడా నడవట్లేదు. ఇప్పుడు మనం ఎవరికైనా ఎక్కువ చెప్పండి. ఇప్పుడు మీకేమైనా 2 పైసలు ఇస్తే నా దగ్గర 2 పైసలు ఉందని ఎవడన్నా అంటే మీరు ఎంత గౌరవిస్తారా అతన్ని? వినపడలేదమ్మా? 2 పైసలు అసలు 2 పైసలు పెట్టుకొని తిరుగుతాడికి విలువ తెలియదు అనుకుంటా అంట. అంటే ఇప్పుడు మన స్థితి ఏంటి? అయితే చెప్పనా, ఈ 2 పైసలు విలువ నువ్వు కలిగి ఉన్నప్పటికీ అత్యంత విలువైన యేసుక్రీస్తు రక్తం నీ మీద ఉన్నది. దేన్ని బట్టి విలువ ఇప్పుడు నీకు? నువ్వు కలిగి ఉన్న పైసలను బట్టి కాదు, నువ్వు కలిగి ఉన్న జ్ఞానం బట్టి కాదు, నువ్వు కలిగి ఉన్న చదువు బట్టి కాదు, నువ్వు కలిగి ఉన్న అందం బట్టి కాదు, నువ్వు కలిగి ఉన్న ఐశ్వర్యం బట్టి కాదు, నువ్వు వెళ్ళే సంఘాన్ని బట్టి కాదు, నువ్వు ధరించుకునే వస్త్రం బట్టి కాదు, నువ్వు మాట్లాడే భాష జ్ఞానం బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం బట్టి, ఆయనకి ఇచ్చిన కృపను బట్టి, ఆయన నీ కొరకు కాచిన ప్రతి ఒక్క రక్త బిందువును బట్టి విలువ పెరిగినది. ఏమా? కాబట్టి ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎవరన్నా విలువ ఇవ్వాలంటే ఎలాగ విలువిస్తారంటే నాకు ఆయన యొక్క రక్తాన్ని బట్టి, నేను జీవించే క్రీస్తులో ఉన్న జీవితాన్ని బట్టి. అపోస్తలుడైన పౌలుకి ఎందుకు ఇస్తున్నాం విలువ మనం? ఆయన ఎందుకు మనం గౌరవిస్తున్నామంటే ఆయన అంటున్నాడు, జీవించేది నేను కాదు, నాలో ఉన్నాడు, ఎప్పుడో చచ్చిపోయాడు. ఆయన అంటున్నాడు, జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. ఎంత ధైర్యమైన స్టేట్మెంట్ అపోస్తలుడైన పౌలు ఇచ్చాడంటే, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే. ఎంత స్టేట్మెంట్ అది! అంటే చనిపోతే నాకు లాభం, ఎందుకని లాభం అంటే నేరుగా దేవుని దగ్గర పోతా అంటున్నాడు. ఉందా మనకు అంత ధైర్యం? మేము చనిపోతే క్రీస్తు దగ్గర పోతాం నేరుగా అని?
ఇప్పుడున్న మన స్థితిలో ఉన్న బలంగా మనం కానీ దేవుడు ఒక రాజ్యం వచ్చి వెళ్ళాల్సి వస్తే ఈ రాత్రికే మనం పరిపూర్ణంగా ఉంటే వెళ్ళగలం. అప్పుడు ప్రతిరోజు మనము అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను పరిపూర్ణంగా ఉన్నానా లేదా? అయితే ఒక మర్మం కూడా చెప్పాలా. చాలామంది ఏమంటారంటే, ఇంట్లో భార్యాభర్తలు, తల్లులు, పిల్లలు కూర్చొని నేను పరిపూర్ణంగా ఉన్నానా అంటే, నీకన్నా పరిపూర్ణంగా ఎవరు ఉంటారండి? నమ్మొద్దు. పచ్చి అబద్ధం అది. మామూలు అబద్ధం కాదు అది. కుక్కర్లో 7 విజిల్స్ వచ్చినా కూడా ఉడకదు అది. నమ్మకండి. ఎందుకంటే నువ్వేమైనా అంటావో, తిడతావో అని చెప్పి ఈడితో ఎందుకు ఈ నోట్లో పెడితే ఇంకేమైనా ఉందా అనుకుంటారని చెప్పి నీ గురించి మంచిగా చెప్తారు. కాబట్టి ఆ మాటలు నమ్మద్దు. నువ్వు నమ్మటానికి రుజువిస్తా. నీ ముందే బైబిల్ ఉన్నది. చదువు, నీ జీవితం కూడా పక్కన పెట్టు. 2 సరిపోయినాయా? అప్పుడు నువ్వు ఎవరిని అడగక్కర్లా, దేవుని రాజ్యంలో ఉంటావు. కాబట్టి నీకు నువ్వు పరిపూర్ణంగా అవ్వలేవు. రక్తం ద్వారానే పరిపూర్ణత. నీటి ద్వారా పరిపూర్ణతకి రాలేవు. నీటి ద్వారా నీవు పరలోక రాజ్యం చేరలేవు. ఆత్మ ద్వారా పరలోక రాజ్యాన్ని చేరాలి. నీటి ద్వారా తీర్మానమైనది, రక్తం ద్వారా కడగబడు జరిగినది, రక్తం ద్వారా క్షమాపణ జరిగినది. కాబట్టి నీటి మార్గం ద్వారా ప్రయాణం ప్రారంభించడం మంచిది. అయితే దాని ఒక ముగింపు ఆత్మను పొందుకోవటమై ఉండాలి. కాబట్టి కాలం సంపూర్ణమయ్యే సమయానికి ఆయన యొక్క కుమారులు కుమార్తెలు ఏమి కలిగి ఉంటారంటే, వాక్యం నుండి వచ్చిన పరిశుద్ధాత్మను పొందుకున్న వారై ఉండాలి. ఆ ఆత్మను పొందుకున్నప్పుడు వారు పరిపూర్ణత ధరించుకున్న వారై ఉన్నారు. వారు క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టేవారై ఉన్నారు. ఎప్పుడు వస్తుందా మనం భయపడటం కాదండి, ఆయన కొరకు ఎదురు చూసేవారంగా మనం ఉండాలి. ఎప్పుడు ఉండగలము? రెడీ అయ్యాక. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక పెళ్లి కుమార్తె యొక్క ఇల్లు కానీ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు పెళ్లి కొడుకు వస్తాడా పెళ్లి మంటపానికని హడావుడిగా ఉంటుంది. ప్రతి నిమిషము వచ్చేస్తా రెడీ అవుతా ఉంటారు. వీళ్ళు రెడీ అయ్యారనుకో టెన్షన్ ఉంటుందా? ఉండదు. మీరు గమనించండి, ఏ పెళ్లి కుమార్తె కూడా ముందు రెడీ కాదు. అవునా కదా? లేట్ లేట్ లేట్. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆయన ఒక మాట ఇచ్చి నేను ఈ సమయానికి వస్తున్నానంటే వచ్చేస్తాడు ఆయన. ఇప్పుడు భూమి మీద ఉన్న ఆయన యొక్క సంఘం అనే శరీరము, లేదంటే ఆయన యొక్క భార్య అనే సంఘము ఎవరైనప్పటికీ ఆయన వస్తాను అనే సమయానికి మనం రెడీ అయ్యి ఉండి మనం ఎదురు చూడాలి. కాబట్టి అప్పుడు తప్పిపోయే అవకాశమే లేదు. ఆయన వచ్చాక రెడీ అవుతారని నీకు అవకాశమే లేదు. మీకు కూడా బైబిల్లో ఒక మాట ఉంది, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉంటుంది. 10 మంది కనికలు ఎక్కడ ఉన్నారు? 5 సిద్ధపాటు లేదు. సిద్ధపాటు కలిగిన వాళ్ళు లోపలికి వెళ్ళారని బైబిల్ చెప్తోంది. మిగతా వారు విడవబడ్డారు. మరి ఆయన రాకడ వచ్చినప్పుడు అంతే, రెడీ అయిన వాళ్ళు లోపలికి వెళ్తారు. మర్మం తెలియజేసిన దానికి, నువ్వు ఆత్మను పొందుకోవటానికి. వాళ్ళు స్థితిలో నూనె కలిగి ఉన్నారు. ఏంటి ఆ నూనె? పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. వారు సంపూర్ణతకు వచ్చున్నారు. ఆయన రాకడ వచ్చినప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు వీళ్ళు లోపలికి కొనిపోబడ్డారు. మరి అదే నిజమైతే ఈరోజు కూడా ఆయన రాకడ వచ్చే సమయానికి మనంగా రెడీ అయితే ఆయనతో పాటు మనం కూడా కొనిపోబడే వాళ్ళమై ఉంటాం. అంటే కాలము సంపూర్ణమైనదంటే అర్థము వధువు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినదని, పెళ్లి కుమార్తె ఆయనతో పాటు వెళ్ళిపోయి ఉండవలసి ఉన్నది. అదే నిజమైతే మనము కూడా ఆయనతో పాటు ఆయన వచ్చే రాకడలో ఒకేసారి వెళ్ళగలుగుతాం. అది కాలం యొక్క సంపూర్ణం అంటే. ఏంటి కాలం యొక్క సంపూర్ణం అంటే? క్రీస్తు, దేవుని యొక్క సంఘము రెండు ఏకమవటం. ఇప్పుడు ఆ ఏకమయ్యే కాలానికి ముందు కాలంలో మనం ఉన్నాం. ఈ కాలము సంపూర్ణమైతే ఆ కాలం వస్తుంది. ఆ కాలము పరిపూర్ణమైన కాలము. ఆ కాలము నిత్య జీవ ప్రకారంగా జీవించే కాలమైనది. దాని కొరకు ఈ కాలంలో మనం రెడీ అవుతా ఉన్నాం. రెడీ అయినట్టేనా? ఏం గట్టిగా రావట్లేదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోం.